ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎఫెన్స్ ఆడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు గారు డిఫెన్స్ ఆడుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరు రాధాకృష్ణ గారు. వీకెండ్ కమెంట్ బై ఆర్కేకి సంబంధించినటువంటి ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోలో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో నయా గేమ్ స్టార్ట్ చేశారు అంటూ ఆయన ఇప్పుడు ప్రోమోను విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి ఆ నయా గేమ్ ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడుతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎఫెన్స్ ఆడుతూ ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు గారు డిఫెన్స్ ఆడుతున్నారని, అలాగే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో నయా గేమ్ స్టార్ట్ చేస్తే చంద్రబాబు గారు మాత్రం డిఫెన్స్ ఆడుతూనే ఉన్నారు అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి అయినటువంటి వేమూరు రాధాకృష్ణ గారు వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో ఆ ప్రోమోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటి సార్, దేన్ని ఉద్దేశించి ఆయన అలా మాట్లాడుండొచ్చు అంటే ఏం చెప్తారు? సినిమాలు చూస్తావా సార్? మామూలుగా రాజమౌళి సినిమానో రాఘవేంద్రరావు సినిమానో, సినిమాల్లో హీరో వర్సెస్ విలన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ హాఫ్లో విలన్దే పై చేయి అనుకుంటాం, ఇదేంటి హీరో కొట్టించుకుంటున్నాడు అనుకుంటాం. కానీ ఏం జరుగుద్ది? క్లైమాక్స్ ఎలా ఉంటుంది? ఎవరిని కొడతారు? ఇక్కడ ఏంటంటే ఎఫెన్సు డిఫెన్సు. ఇక్కడ మనం చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి ఏదో ఎఫెన్స్ వెళ్ళిపోతున్నాడు, లేకపోతే చంద్రబాబు ఏదో డిఫెన్స్ ఆడుతున్నాడు. గేమ్ అనేది ఎప్పుడు కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి. వీళ్ళకి ఎన్నేళ్ళు ఇచ్చారు ఇన్నింగ్స్ ఆడమని? 5 సంవత్సరాలు. మామూలు టెస్ట్ మ్యాచ్ ఇది. టెస్ట్ మ్యాచే 5 రోజులు కదా. ఇప్పుడు మామూలుగా లిమిటెడ్ ఓవర్స్ మ్యాచ్ అనుకో, అది వేరు. వన్ డే మ్యాచో లేకపోతే 2020 మ్యాచో తేడా ఉంటుంది. జగన్ ఏం చేస్తున్నాడు? టెస్ట్ మ్యాచ్ని పట్టుకుని 2020 మ్యాచ్ అనుకుంటున్నాడా? ఓకే, 2020 మ్యాచ్లో ఎఫెన్స్ ఆడినట్టు ఆడుతున్నాడా అని అడుగుతున్నా. వచ్చిన ప్రతి బంతిని సిక్సర్ కొడదామనా అతని ఉద్దేశం? ఇప్పుడు ఆత్మరక్షణలో తెలుగుదేశం ఉన్నట్టుగా, లేకపోతే ఇతనేదో ఎఫెన్స్ వెళ్తున్నాడు అన్నట్టుగా ఆరే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు. ఇప్పుడు ఇదేంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెప అంటుందా? నువ్వేమో రప అంటావు. జనమేమో ఇది రెపరెపలాడుతున్న దీపం అంటున్నారు. అంటే ఆ రెపరెపలు ఈ రపరపగా మారాయా? ఓకే, ఇప్పుడు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి వరుస పెట్టి ఈ మధ్య ఇరిటేషన్ పెరిగిపోయింది. బంగారుపాలెంలో ఆయన భంగిమలు చూశారు, ఆయన హావభావాలు చూశారు. అప్పటిని ఎవరో ఒకళ్ళు తల మీద ఏదో అయ్యి కొద్దిగా చిల్లుబడి అతనికి ఏదో 4 చుక్కల రక్తం వచ్చేసరికి ఆ ఎస్పీ ఎంక చూపిస్తూ వాట్ ఈ దిస్ ఇట్ అంటున్నాడు. అంటే అతన్ని చూస్తే మనకేమనిపిస్తుంది? ఇప్పుడు అదే సింగయ్య ఈ కారు మరి టైర్ల కింద పడి నలిగిపోయి పక్కటెముకలు ఇరిగిపోయి ఛాతీలో బ్లడ్ వచ్చి అతన్ని ఈడ్చి పక్కన పడేశారు. ఇక్కడేమో ఏదో వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటే ఆ యాక్షన్ చేశాడే. ఇప్పుడు ఇక్కడ ఏంటి, వరుస పెట్టి ఎందుకు ఇంత తొందరగా అతను యాత్రలు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లా. మొన్న తెనాలి అన్నాడు, పొదిలు అన్నాడు, రాఫ్తాడ్ అన్నాడు, బంగారుపాలెం అంటున్నాడు. అంటే ఏంటి, ఎవరన్నా తరువుకు వస్తున్నారా? జైలు తరువుకు వస్తుందా? జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతానన్న భయంతో జరుపుతున్న యాత్రలా ఇవి. వాళ్ళు చక్కగా నిదానంగా వాళ్ళ గేమ్ ఆడుకుంటున్నారు, వాళ్ళ అభివృద్ధి గేమ్ ఆడుకుంటున్నారు, సంక్షేమం గేమో ఆడుకుంటున్నారు. పనిలో పని ఒక సర్పయాగం కూడా చేస్తున్నారు. సర్పయాగం తెలుసా నీకు? సార్, జనమయ్య జేయుడు ఏదో చేశాడంటే అప్పట్లో పురాణాల్లో ఏదో చెప్తాడు. అది పాము ఏదో ఆయన తండ్రిని ఏదో చంపిందని చెప్పి ఆయన అసలు పాములు చంపే యజ్ఞం ఒకటి పెడతాడు. అదే సర్పయాగం. వరుస పెట్టి ఆ యాగం చేస్తా, మంత్రాలు చదువుతా, నెయ్యి పోస్తూ ఉంటే యాగంలో ఒక్కొక్క పాము వచ్చి ఆ హోమగుండంలో పడిపోతూ ఉంటుంది. పెద్ద పాము రాదు. పెద్ద పాము అక్కడ పోయి ఇంద్రుడి సింహాసనం చుట్టూతోనే చుట్టుకుంటుంది. అది ఏంటి? అది తక్షకుడు. ఇప్పుడు అదే జరుగుతోందా? సార్, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న సర్పయాగంలో చిన్న చిన్న పాములు వచ్చి పడ్డాయా? ఇప్పుడు వల్లభనేని వంశీ వచ్చి ఆ పాము వచ్చి పడిందా? కాకాని గోవర్ధన్ రెడ్డి అనే పాము వచ్చి పడిందా? ఇప్పుడు తక్షకుడు ఇంకా రావట్లేదేంటి అంటావు. అది క్లైమాక్స్ కదా, చివరిలో క్లైమాక్స్. ఓకే, ఇక్కడ ఆర్కే రాసిన ఆ వ్యాసం కొత్త పలుకు
మరి సైకో బ్యాచ్ ఇంతగా విజృంభిస్తుంటే సోషల్ మీడియాలో రెచ్చిపోయే జన సైనికులు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అన్నారు. తెలుగుదేశం ఆత్మరక్షణలో పడిందా అంటున్నారు. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, రాధాకృష్ణ గారు రాసిన దాంట్లో ఏంటి, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంక అసలు తనకు టైం లేదు అన్నట్టుగా అతను చాలా ఇరిటేట్ అవుతున్నాడు, చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పేరుని నాని చూశారు కదా, దొరికినట్టు నరకండ్రా అంటున్నాడు అధికారంలోకి వస్తే. రప్ప రప్ప అంటారు ఎందుకురా, అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క అరవదనో ఏదో ఒక సిద్ధాంతం తీసుకొచ్చాడు, కుక్కల సిద్ధాంతం. అంటే వైసీపీ కార్యకర్తలు కుక్కల వీళ్ళ దృష్టిలో. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇదేంటి నాని నన్ను అంటున్నాడు అనుకుంటాడా? ఏది ఈయన అరుస్తున్నాడు కదా, ఈయన అరుస్తున్నాడు కాబట్టి ఈ కుక్క కరవదనా? ఓకే, ఇది కరిచే కుక్కే. గతంలో అనేక మందిని కరిచింది 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు మనం చూసాం. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిందనేది వాస్తవం. ఓకే, అతను చేయాల్సిన యుద్ధం చేయటల్లా చెయ్యకూడని యుద్ధం చేస్తున్నాడు. నిన్ను యుద్ధం చేయమని ఎక్కడికి పంపించారు? సార్ అసెంబ్లీకి పంపారు, కత్తి ఇచ్చారు, డాల్ ఇచ్చారు. నువ్వు ఆ కత్తిని తీసుకెళ్ళి భోషాణంలో పెట్టావు, డాలుని తీసుకొచ్చి పాతరేసావు. పులివెందుల ఎమ్మెల్యేగా నిన్ను ఎందుకు గెలిపించారు? అక్కడికి వెళ్ళి పోరాడమని పిలిపిస్తే యుద్ధక్షేత్రానికి వెళ్ళడా? అంటే రోడ్లే ఇతని యుద్ధ క్షేత్రాల? మనకు అర్థం కావటల్లా. అసెంబ్లీ యుద్ధం వదిలేశాడు, రోడ్డు మీద యుద్ధం అంటున్నాడు. అంటే ఏంటి అది? భయపడుతున్నాడా? అసెంబ్లీకి వెళ్ళాలంటే భయం, అందుకే జనంలో ఉంటున్నాడా? ఓకే, వరుస పెట్టి ఇప్పటికి లిక్కర్ మాఫియా కేసులో 11 మంది అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదంటున్నారు, అందుకని జనంలో ఉంటున్నాడా? గతంలో కూడా మనం చూసాం సిబిఐ ఈడీ కేసుల్లో, అప్పుడు కూడా అదే. జేడీ లక్ష్మీనారాయణ ఇతను అరెస్ట్ చేయబోతున్నాడు అని వార్తలు రాగానే ఓదార్పు యాత్ర అని జనంలోకి పడ్డాడు. అయినా కూడా అరెస్ట్ చేశాడు లక్ష్మీనారాయణ. మనం చూసాం పల్నాడులో యాత్రలో ఉన్నప్పుడు అతను లిఫ్ట్ చేశాడు, 16 నెలలు జైల్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ విధమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొడుతున్నాడు. ఎవరిని? నేరస్తుల్ని ఐక్యం చేస్తున్నాడు, మొత్తం గ్యాంగులన్నిటినీ కూడా యునైట్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మాఫియాలన్నిటిని అతను రెచ్చగొడుతున్న విధానం కనపడుతుంది. అతనికేమీ రైతుల మీద ప్రేమ కాదు. పొగాకు రైతులకు వెళ్ళావు, ఏం చేశావు నువ్వు? పొగాకు రైతులకు 5 ఏళ్ళు సీఎంగా. అప్పుడు నువ్వు సీఎంగా ఉన్నప్పుడు పొదిలి యార్డుకి ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు పొగాకు రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? ఇప్పుడు మిర్చి యార్డుకి వెళ్ళావు మొన్న, మరి 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు గుంటూరు మిర్చి యార్డుకి ఎందుకు వెళ్ళలేదు? మిర్చి అసలు జీవో ఇచ్చిందే నువ్వు, 6,000 కన్నా కొరద్దని. ఆయన 12,000 కొనిపించాడు చంద్రబాబు. పొగాకు రైతులకు ఆయన 300 కోట్లు ఇచ్చాడంట, నువ్వు 10 కోట్లు ఇచ్చావా? లేకపోతే ఇప్పుడు ఏ రైతులు వీళ్ళు? మామిడి రైతులు. మామిడి రైతులకు నువ్వేం చేసావు? బంగారుపాలెం యార్డుకి వెళ్ళావు, మరి 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళా? జనం వేసే ప్రశ్నలు ఇవి, మనం వేసే ప్రశ్నలు కాదు. జగన్కి నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే అతను మరి అదెందుకు ఎత్తేస్తాడు? మైక్రో ఇరిగేషన్ 90% సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్లో 90% సబ్సిడీ ఎత్తేసిన నువ్వా రైతుల గురించి మాట్లాడేది? 13 లక్షల ఎకరాలు భూ కబ్జాలు చేశారు. అసలు రైతుల పాస్బుక్ మీద నీ ఫోటో ఎంచుకున్నావు. మీ ఆవిడని తిట్టారు వాళ్ళు ఎవరో, అక్కడ ఓట్లు అడగటానికి వెళ్తే పులివెందుల్లో వాళ్ళ పార్టీ వాడే సర్పంచ్. నువ్వన్నా చెప్పచ్చు కదమ్మా, మీ ఆయనకి ఈ ఫోటో ఎందుకు ఈ పాస్ పుస్తకం మీద? ఆమె పాపం తలకాయ ఉంచుకుని వెళ్ళిపోయింది. అంటే రైతులు ఇవాళ వాళ్ళ పొలాల్లో సర్వే రాళ్ళ మీద కూడా నీ ఫోటోలు ఎంచుకుంటే ఇప్పుడు నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తావా మళ్ళా? అంటే ఆయన రైతులు జగను అంటే మనకేమనిపడుతోంది? కబ్జాలు గుర్తొస్తున్నాయి, పొలాలు ఇక మనవి కావన్న భయం గుర్తొస్తోంది. మహిళలు అంటాడు, మహిళలు అనగానే నీకు గుర్తొచ్చేది స్కాము, మద్యం కుంభకోణం గుర్తొస్తుంది, 11 మంది జైలుకి వెళ్ళింది గుర్తొస్తుంది, 30,000 మంది చనిపోవడం గుర్తొస్తుంది. మద్యం పేరుతో పిచ్చి మందు అమ్మారు. అదేమంటే ఫీజు రీయింబర్స్మెంట్ అంటాడు, విద్యార్థులు అంటాడు.
నువ్వే 3 క్వార్టర్లు పెండింగ్ పెట్టావు. నువ్వు పెట్టిన పెండింగ్ 3 క్వార్టర్లు వీళ్ళు ఇస్తున్నారు. నువ్వు ధాన్యం రైతులకు 1650 కోట్లు పెట్టావు. వీళ్ళు నాదెండ్ల మనోహర్, చంద్రబాబు మొన్న నువ్వు పెండింగ్ పెట్టి వాళ్ళు ఇచ్చారు. అతను ఏంటంటే ఇవన్నీ అసెంబ్లీకి వెళ్తే వాళ్ళు అడుగుతారు, నేను సమాధానం చెప్పలేను. 164 మంది నన్ను కమ్ముకుంటారేమో అని భయం. ఆ రోజు చంద్రబాబు నేర్పించినట్టు నన్ను ఏడిపిస్తారేమోనని భయం. భయంతో బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఎఫెన్సా డిఫెన్సా ఎవరు చెప్తారు? ఆర్కే చెప్తారా, మీరు చెప్తారా? ఓకే. ఏది ఎఫెన్స్, ఏది డిఫెన్స్? ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.